ఈ 5 ఇయర్స్లో మీరు చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ద మోస్ట్ యునీక్, అసలు ఇంతవరకు ఏ స్టేట్లో తీసుకురాని హెల్త్కి సంబంధించిన ఏదైనా ఒక ఇనిషియేటివ్ ఉంది అంటే అది ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. వావ్, యాక్చువల్గా మీరు అదే చెప్తారని నేను అనుకున్నాను. ఎనీవే, యా చెప్పండి మ్యామ్. This is one single unique program what the Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy garu he stepped out. He thought beyond the box and gave life to this program ane cheppochu. Meek samasya vaste లేదా మాకు ఒకరికి సమస్య వస్తే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ who can afford, they have many options because వాళ్ళ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇట్స్ పర్మిటింగ్ దెమ్ టు అఫోర్డ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ జస్ట్ అట్ దేర్ డోర్ స్టెప్స్. ఇది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత కంఫర్ట్ అండ్ ఇంత కన్వీనియన్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావాలంటే ఐ థింక్ it's not possible, but it is possible in the state of Andhra Pradesh just because of our Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy garu. Chief Minister garu preventive care మీద అంటే we can say like primary health care మీద ఫోకస్ చేస్తున్నారు. గ్రామాన మీరు తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని తీసుకురావడం జరిగింది. ఇది సుమారు ఒక 2,000 నుంచి 2,000 పై జనాభా పరిధిలో మనం తీసుకున్నట్టయితే గ్రామాల్లో ఒక విలేజ్ క్లినిక్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఈ విలేజ్ క్లినిక్స్ వల్ల ఏమవుతుందంటే ఏ గ్రామంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ నియరెస్ట్ ఫెసిలిటీ ఆ గ్రామ పరిధిలోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది. దీనికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో నెలకి 2 సార్లు ఆ డాక్టర్స్ గ్రామానికి వచ్చి ఎప్పుడు వస్తున్నారు ఏంటనేది కూడా ముందుగానే స్కెడ్యూల్ ఇచ్చి ఆ స్కెడ్యూల్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది గ్రామస్తులకి. ఆ డాక్టర్ గ్రామానికి వచ్చి అక్కడ ఓపీ కండక్ట్ చేస్తారు. ఓకే ఓకే. సో ఆ గ్రామస్తులందరినీ కూడా ఈ ఓపీలో చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు వచ్చారని చెప్పి చక్కగా అక్కడ ఒక ఓపీస్ అన్నీ కూడా దాంట్లో వైద్య సేవలు పొందటము, వాళ్ళకు కావాల్సినటువంటి చెకప్స్ చేసుకోవటము, టెస్టులు చేయడము, అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి మందులు అక్కడ ఉచితంగా తీసుకోవటము, అండ్ గర్భిణీ స్త్రీలు అయితేనేంటి, ప్రీనేటల్ పోస్ట్ నేటల్ కేర్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, ఎవరైనా నో మ్యాటర్ ఏజ్ గ్రూప్ అయినా కూడా వాళ్ళకు గ్రామ స్థాయిలోనే ఈరోజు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొంది. అండ్ దెన్ అక్కడితో ఆగట్లేదు మనం. సో వీళ్ళ డేటా అంతా మనం రాసుకుంటాం. లెట్సే ఒక లక్ష్మమ్మ గారు వచ్చారు, ఆ లక్ష్మమ్మ గారిని చూస్తున్నాము, లక్ష్మమ్మ గారిని చెక్ చేస్తున్నాము, టెస్టులు కావాలంటే చేస్తున్నాము. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్ డేటాలో మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటాం, డిజిటలైజ్ చేసుకుంటాం. ఆ లక్ష్మమ్మ డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చూసాము, ఏం టెస్టులు చేసాము, బీపీ, షుగర్, ఇలాంటివన్నీ కూడా ఎన్సీడీ స్క్రీనింగ్ సంబంధించి అన్నీ మనం నమోదు చేసుకుంటాం. తన వెల్బీయింగ్ గురించి మనం రాసుకుంటాం. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ విజిట్లో లక్ష్మమ్మ గారు మళ్ళీ వచ్చినప్పుడు ఏమైంది, ఎలా ఉంది, ఏం చేసామన్నది ఇలా కంటిన్యూస్గా ఈవిడ హిస్టరీ అనేది మనం బిల్డ్ చేస్తూ ఉన్నాం. సో అదంతా కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ దెన్ ఇది ఒక ఆస్పెక్ట్లో మనం చూస్తాం. అండ్ రెండోది ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఎవరైనా ఆ గ్రామంలో బెడ్ రిడెన్ ఉంటారు. అండ్ ఇట్స్ ఈజీ అంటే ఒక న్యూక్లియర్ వేలో మనం చూడొచ్చు. 2000 పాపులేషన్ మనం చూసినప్పుడు ఆ గ్రామంలో ఎంతమంది బెడ్ రిడెన్ ఉన్నారో డేటా మన దగ్గర ఉంటుంది. డాక్టర్లు ఉన్నదే తక్కువ, డాక్టర్లు ఉండేదే కష్టం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి జగనన్న డాక్టర్ని, గవర్నమెంట్ డాక్టర్ని ఈరోజు బెడ్ రిడెన్ పేషెంట్ దగ్గరికి ఇంటికి పంపించి ఈరోజు అక్కడ వైద్య సేవలు అందించి కావాల్సిన టెస్టులన్నీ చేసి అండ్ కావాల్సిన మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళకు మంచి చెడులు చెప్పి ఆ ఫ్యామిలీకి భరోసానిచ్చి ఈరోజు వైద్య సేవలు ఇంటి దగ్గర అందిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. బట్ మ్యామ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇదంతా చెయ్యాలి అంటే చాలా నిధులతో కూడిన ఇదంతా, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఈ ప్రాసెస్. ప్రతి విలేజ్లో డాక్టర్లు, ప్రతి విలేజ్కి ఒక ఫ్యామిలీ డాక్టరు, ఈ మొత్తం బిల్డ్ చేయటము, ఈ డిజిటలైజేషన్, ఇవన్నీ చేయాలి అంటే ఇట్ ఇస్ లైక్ యూ నీడ్ లాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్. ఈరోజు ప్రభుత్వము తనంతట తానే బాధ్యతగా తీసుకొని ఈరోజు స్టెప్ డౌన్ అయ్యి గ్రామ స్థాయిలో, రూరల్ ఏరియాస్లో చూడండి, రిమోట్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో, యూ మస్ట్ బి నోయింగ్ ప్రేమ గారు, ట్రైబల్ ఏరియాస్లో
ఒక ఊరు ఎంత దూరం ఉంటుంది మీరు ఆలోచన చేయండి. మరి ఆ డాక్టర్ వెళ్ళి ఆ ట్రైబల్ ఏరియాస్లో కొండల్లో వాళ్ళు నివసించేటువంటి ప్లేసెస్ చాలా దూరం ఉంటుంది, అసలు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అలాంటి ప్లేస్లోకి ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి వైద్యం అందిస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ జగనన్న ప్రభుత్వం ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది, రైట్ ఇన్ ద విలేజ్ లెవెల్, అంటే జస్ట్ అట్ దర్ డోర్ స్టెప్స్. జగనన్న ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా ఇది ఎంత కాస్ట్ అవుతుంది, ఈ కాస్ట్ వల్ల మనం ఆలోచన చేద్దామా, ఇవి ఆలోచించరు. కాన్సెప్ట్ ఆలోచిస్తారు, దీనివల్ల ఎంతమంది ప్రజలకు మంచి జరుగుతుంది, దీనివల్ల ఎంతమంది ప్రాణాలని ఈ రాష్ట్రంలో కాపాడగలుగుతాము, ఎంతమందిని మనము ఈరోజు ఎంతమంది కుటుంబాలకు మనం అండగా నిలబడతాము, ఎంతమందికి భరోసాగా ఈరోజు జగనన్న ప్రభుత్వం నిలబడుతుంది అనే ఒక ఆలోచనలో ఆలోచిస్తూ ఒక మానవత్వ కోణంలో కష్టం తెలిసిన వాళ్ళకే దెబ్బ తగిలినోడికే నొప్పి తెలుస్తుంది అంటారు కదా, ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. అలాగే ఈరోజు మేము చేస్తున్నాము, మా ప్రభుత్వం చేసుకుంటా పోతుందని కాకుండా ఇవి ఎలా రీచ్ అవుతున్నాయి, వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారని ఒక థర్డ్ పార్టీ. సో మనము ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి కావచ్చు, ఆర్టీఐ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళతో కూడా మనము ఏ విధంగా ఇవి అమలు అవుతున్నాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకొని ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే మా మీదకి ఇంకొక మానిటరింగ్ అథారిటీ తీసుకొని మాకు మేమే, ఇది ఇంకొకరు మానిటర్ ఎవరో చేసి ఇచ్చింది కాదు, మాకు మేమే ఒక థర్డ్ పార్టీతో ఒక మానిటరింగ్ అథారిటీని ఎంచుకొని ఆర్టీఏ వాళ్ళు రీసెంట్గా చేశారు. సో కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మేమేమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా, ఇంకా బెటర్గా మనం ఎలా ఇవ్వచ్చు అనే సర్వీసెస్ మీద మనము ఆలోచనల మీద ఇవన్నీ కూడా మనమే ఎంగేజ్ చేసి మనమే దీని మీద కూడా మళ్ళీ బాధ్యత తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఐ వుడ్ సే దట్ వన్ యూనిక్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, where every poor, every unaffordable sector can feel that, healthcare for everybody అన్నది, feel that రిచ్ పీపుల్కే కాదు మా జగనన్న మాకు కూడా ఫ్యామిలీ డాక్టర్ని ఇచ్చాడు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే జనరల్గా ఇలాంటి ఒక యునీక్ కాన్సెప్ట్ కానీ ఒక ఇనిషియేటివ్ కానీ ముందుకు తీసుకొస్తే దానికి ఉండే సాధక బాధకాలు దానికి ఉంటాయి. లైక్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఆల్సో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఫ్యామిలీ డాక్టర్ he might be another doctor who is having his own practice. Of course. ఎక్కడైతే ఇప్పుడు వెళ్ళి ఆయన సర్వీస్ చేస్తున్నాడో వాళ్ళ క్లినిక్కి డైవర్ట్ చేయొచ్చు, అడిషనల్ టెస్ట్లు రాయించవచ్చు. ఇవన్నీ మీరు ఎట్లా మానిటర్ చేస్తారు? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దాట్? వీ హ్యావ్ ఎ గుడ్ మానిటరింగ్ మెకానిజం అండి. ఓకే, డెఫినెట్గా అదర్ దాన్ ది ప్రోగ్రామ్ ఈ మన గవర్నమెంట్ ఫెసిలిటీస్లో మనం ఎంగేజ్ చేసినటువంటి డాక్టర్స్ అంతా కూడా దే ఆర్ వెరీ కమిటెడ్. హూఎవర్ ఈస్ హ్యావింగ్ దట్ కమిట్మెంట్, ఎందుకంటే వాళ్ళకు తగ్గ పే స్కేల్ని కూడా మనం ఇస్తూ, అంటే ఎక్కడ కూడా దే షుడ్ నాట్ ఫీల్ దట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నామంటే ఒక ఇదిలో వాళ్ళు ఫీల్ అవ్వకుండా దే హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద వేస్, అన్ని విషయాల్లో. వాళ్ళకి సంబంధించిన సెలవుల విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన శాలరీ విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ కంఫర్ట్లో కూడా వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అని నేను చెప్పొచ్చు. అంటే ఉన్న దాంట్లో వీఆర్ ఏబుల్ టు అకామిడేట్ దెమ్ వెల్. అండ్ అలాంటి ఆలోచన లేకుండా మనం ఈరోజు వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తూ ఆ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేస్తూ ఈరోజు మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈరోజు గవర్నమెంట్తో పనిచేసేటువంటి యాంబియన్స్ని, అట్మాస్ఫియర్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది.